హాయ్ వర్స్ వెల్కమ్ టు tvstreetechnologies. మనం ఆల్రెడీ జావా సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ని ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. అందులో భాగంగా మనము ఈ వీడియోలో వచ్చేసి మనము వర్షన్స్ ఆఫ్ జావా అంటే ఏందో డిస్కస్ చేద్దాము. ఓకే, అంటే ఆ రోడ్ మ్యాప్లో వచ్చేసి మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తాము, సో టోటల్ జావా టాపిక్స్ ఏమేమి ఉంటాయో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాము. ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఈ వీడియోలో అయితే మనము జావా యొక్క వర్షన్స్ ఏవేవో అండ్ అప్కమింగ్ వర్షన్స్ రిలీజెస్ ఏంటంటే అండ్ ఏ వర్షన్స్ ఇప్పుడు మనము కరెంట్గా యూజ్ చేస్తున్నాము వాటి గురించి మనం కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చి మీకు ఒక టేబుల్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి జావా అని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. జావాని 1995లో సన్ మైక్రో సిస్టమ్ రిలీజ్ చేసింది కదా, దానికి వచ్చేసి మనకి జేడీకే బీటాగా దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జేడీకే 1.0 అనేది రిలీజ్ చేశారు. అది వచ్చేసి 1996. అంటే ఇందులో కొన్ని ఫీచర్స్ అనేటివి వీళ్ళు డెవలప్ చేసి రిలీజ్ చేశారు. ఆ ఫీచర్స్ ఏంటో మనము మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి జేడీకే 1.1, దీన్ని వచ్చేసి 1997లో మనకి రిలీజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 1.2, అలానే 1.3, 1.4, 5. ఓకే, అలా ఒక్కొక్క ఇయర్లో డిఫరెంట్ ఇయర్లో మనకి రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జావా SC6 అని. ఓకే, ఇవన్నీ స్టాండర్డ్ ఎడిషన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి SC7 అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 8. ఇది మెయిన్గా ఇప్పటికీ మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, ఈ రెడ్ కలర్ చూస్తున్నాం కదా, ఈ రెడ్ కలర్ వచ్చేసి ఇప్పుడు మనము కరెంట్గా యూజ్ చేయడం లేదు. ఓకే, బట్ ఈ ఎల్లో కలర్ చూస్తున్నాం కదా, ఇవన్నీ ఓల్డర్ వర్షన్స్ అయినా కానీ ఈ ఎల్లో కలర్ చూపించేటివన్నీ కరెంట్గా మనం యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఈ 11 కూడా మనం ఇప్పటికీ యూజ్ చేస్తున్నాము. సిమిలర్లీ 17 ఇప్పటికీ యూజ్ చేస్తున్నాం. అండ్ లేటెస్ట్ రిలీజ్ వచ్చేసి జావా 18, ఇది మార్చ్ 2022లో రిలీజ్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి అంటే ఫ్యూచర్లో రిలీజ్ చేసే వర్షన్స్ వచ్చేసి జావా SC19, 20, 21. ఓకే, ఇవి అప్కమింగ్ వర్షన్స్ అనమాట. ఓకే, ఇవి టోటల్గా మనకి జావాలో అవైలబిలిటీ ఉండే వర్షన్స్. మెయిన్గా ఇప్పటికీ మనం కంటిన్యూ చేసిన వచ్చేసి 8, 11, 17 అండ్ లేటెస్ట్ వర్షన్ వచ్చేసి జావా 18. ఓకే, ఇవి మెయిన్గా మనకి 4 వర్షన్స్. ఓకే, ప్రీవియస్ మన వర్షన్ చెప్పుకున్నాం కదా, సో వాటిలో వచ్చేసి మనకి ఏ ఫ్యూచర్స్ని రిలీజ్ చేశారంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి జేడీకే 1.1ని 1997లో రిలీజ్ చేసినారు కదా, అందులో వచ్చేసి అంటే జస్ట్ ఐడియా ఆఫ్ ఇన్నర్ క్లాస్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జావా బీన్స్ అని, తర్వాత జేడీబీసీ వచ్చేసి మనం డేటాబేస్ కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఆ ఫ్యూచర్ని, నెక్స్ట్ ఆర్ఎంఐని, రీషేప్డ్ ఏడబ్ల్యూటీ ఈవెంట్ మోడల్ అని, నెక్స్ట్ జిట్ కంపైలర్ అనేది ఒకటి యూజ్ చేస్తాము జావాలో. అవన్నీ మీకు ఫర్దర్ వీడియోలో ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. ఓకే, జస్ట్ ఈ వీడియోలో ఏ ఫ్యూచర్స్ ఉన్నాయో చూడండి. ఓకే, ఇవన్నీ రిలీజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి J2SC అంటే 1.2లో వచ్చేసి కలెక్షన్ స్ట్రక్చర్ గురించి రిలీజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి జావా స్ట్రింగ్ మెమరీ మ్యాప్ ఫర్ కాన్స్టెంట్ అనేది. నెక్స్ట్ జిట్ కంపైలర్ అంటే ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఉన్నాయి, దానికి మళ్ళీ కొన్ని ఫీచర్స్ యాడ్ చేసి మళ్ళీ అంటే ప్రీవియస్ వర్షన్లో ఆల్రెడీ ఉన్నాయి జిట్ అనేది, కొన్ని ఫీచర్స్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ రిమైనింగ్ ఫీచర్స్ అన్ని ఈ వర్షన్లో రిలీజ్ చేశారు. ఇక బుక్ లాబ్ ఇవి వచ్చేసి మనము వీడియో ఇమేజ్ని మనం స్టోర్ చేస్తాం చూడండి, స్టోర్ డిస్ప్లే సెంటర్, సో దానికి ఇది యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి 1.3, ఇందులో వచ్చేసి జావా సౌండ్ అని, తర్వాత జార్ అంటే ఏంటంటే జావా కోడ్ కంపైల్ చేసిన తర్వాత మనకి ఒక జార్ అనేది మనకి ఒకటి క్రియేట్ అవుతుంది. సో అది. నెక్స్ట్ వచ్చేసి 1.4లో వచ్చేసి XML ప్రాసెసింగ్ అని, తర్వాత లాగ్స్ సంబంధించినటువంటిది, తర్వాత అసర్షన్. ఓకే, నెక్స్ట్ ఈ ఐపీ సంబంధించిన ఒక వర్షన్ 6 అని సపోర్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, ఈ ఫీచర్స్ అన్నీ ఈ వర్షన్లో తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 5.0లో జెనరిక్స్, ఎన్హాన్స్డ్ ఫర్ లూప్, ఆటో బాక్సింగ్. ఇవి వచ్చేసి మెయిన్గా మనం కలెక్షన్స్లో యూజ్ చేస్తాం ఈ పైన ఈ కాన్సెప్ట్ వచ్చేసి. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మన ఫర్దర్లో వీటిని ప్రాక్టికల్గా చూద్దాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ ఇంపోర్ట్ అని. ఓకే, మెటాడేటా అంటే యాంటేషన్స్లో యూజ్ చేస్తుంటాము, సో ఆ ఫీచర్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ 6 వర్షన్లో వచ్చేసి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ సపోర్ట్. అంటే నేను మీకు ప్లాట్ఫామ్స్ గురించి డిస్కస్ చేశాను ఒక వీడియోలో. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి. సో ఆ ప్లాట్ఫామ్స్ ఏంటో మీకు తెలుస్తుంది. సో అందులో ఒకటి జావా ఎఫెక్ట్స్ అనే ప్లాట్ఫామ్ డిస్కస్ చేస్తాను చూడండి. అది ఏది సపోర్ట్ చేస్తాను, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని అన్నాను కదా, అంటే UI సపోర్టింగ్. సో ఆ ఫ్యూచర్ అనేది ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జావా 7 వర్షన్. ఇందులో కూడా చాలా మెయిన్ అప్డేట్స్ అనేది రావడం జరిగింది. అందులో వచ్చేసి స్ట్రింగ్స్ అంటే అంతకుముందు స్విచ్ స్టేట్మెంట్లో స్ట్రింగ్స్ అనేది యూజ్ చేసేవాళ్ళు కాదు, బట్ ఈ జావా
SE7లో వచ్చేసి ఈ వర్షన్లో వచ్చేసి స్ట్రింగ్స్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ నల్ హ్యాండ్లింగ్ అని, నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా జావా 8 ఫీచర్స్ గురించి ఎక్కువగా ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. సో ఇందులో వచ్చేసి మెయిన్గా ల్యాండా ఎక్స్ప్రెషన్, ఇది వచ్చేసి స్కాలా లాంగ్వేజ్ ఇంటగ్రేట్ అయి ఉంటుంది జావా. సో అక్కడ నుంచి ఈ ఫ్యూచర్ని మనకి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ పైప్లైన్స్ అండ్ స్ట్రీమ్స్ అని, ఇది కూడా మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ డేట్ అండ్ టైమ్ ఏపీఐ, డిఫాల్ట్ మెథడ్స్, నెక్స్ట్ టైప్ యాంటేషన్స్ అని. ఓకే, ఈ ఫీచర్స్ అన్నీ జావా 8లో వీళ్ళు తేవడం జరిగింది. నెక్స్ట్ జావా SE9లో వచ్చేసి మోడ్యులరేషన్ ఆఫ్ ద జేడీకే అండర్ ప్రాజెక్ట్ జిగ్సా అని. ఓకే, ఈ ఫీచర్స్ అన్నీ మనకి జావా 9లో మనకి తేవడం జరిగింది. నెక్స్ట్ జావా 10, ఇందులో వచ్చేసి లోకల్ వేరియబుల్ టైప్ ఇన్ఫరెన్స్. ఓకే, ఇక్కడ చూడండి గార్బేజ్ కలెక్టర్, ఇది మెయిన్గా మనం డిస్కస్ చేస్తాము. ఓకే, ఈ ఫీచర్స్ అన్నీ జావా 10లో తేవడం జరిగింది. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకి జావా సంబంధించినటువంటి టోటల్ వర్షన్స్ యొక్క డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకా ఊప్స్ కాన్సెప్ట్ అనేది జావా సంబంధించిన ఫండమెంటల్స్ ఊప్స్ కలెక్షన్స్ అనేది నేను స్టార్ట్ చేయబోతున్నాను. సో మీకు ఆ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.